Online, what about now? Are you getting the voice? Fine. So I think so we can continue. Thanks for me. So the real system of attention is right, right? All of it in the project. No? Why? Explain the project, right? Hello, guys, are you good now? Okay, fine. They lose connection. But okay. So I think today we can start the new topic that is nothing but Ansible, sir. వాట్ ఈజ్ Ansible? Ansible అంటే ఏంటి, అసలు అది ఎందుకు వాడతాం ఏంటో మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ Ansible ని మనం ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ టూల్ అనే పేరుతో పిలవచ్చు. ఎలా పిలవచ్చు Ansible ని? ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్. అసలు ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ అంటే ఏంటి? ఇది ఏ పనినైనా కంప్లీట్ గా మొత్తం ఆటోమేట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సర్వర్లు క్రియేట్ చేయాలనుకుందాం. ఏం క్రియేట్ చేయాలనుకున్నారు? సర్వర్లు. Ansible సర్వర్ని క్రియేట్ చేస్తుంది. Ansible ఏం చేస్తుంది? సర్వర్ని క్రియేట్ చేస్తుంది. మీరు సర్వర్లో సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయాలనుకుందాం, Ansible చేస్తుంది. కానీ మీరు డిప్లాయ్మెంట్ చేయాలనుకుందాం, Ansible చేస్తుంది. అంటే మీకు ఏ పని కావాలన్నా మొత్తం ఎండ్ టు ఎండ్. ఏదైతే మీరు సర్వర్ క్రియేట్ చేయాలన్నా, ఆర్ మీరు ఆ సర్వర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా, ఆర్ డిప్లాయ్మెంట్ చేయాలన్నా Ansible మొత్తం చేస్తుంది. ఎట్లా? మల్టిపుల్ సర్వర్స్. అంటే మీ దగ్గర ఒక 10 సర్వర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 సర్వర్లు క్రియేట్ చేయాలి, Ansible క్రియేట్ చేస్తుంది. 10 సర్వర్లో టామ్ క్యాట్ ఒకేసారి ఇన్స్టాల్ చేయాలి, Ansible చేస్తుంది. 10 సర్వర్లో ఒకేసారి డిప్లాయ్మెంట్ చేయాలి, Ansible చేస్తుంది అనమాట. సో అందుకే మన Ansible ని ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ టూల్ అంటాం. సో దీనికి ఆల్టర్నేట్ గా షెఫ్, పపెట్, సాల్ట్ స్టాక్ ఉంటాయి. అంటే Ansible కాకుండా ఇంకా ఆల్టర్నేట్ టూల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి అనమాట మార్కెట్ లో. షెఫ్, పపెట్ అండ్ ఇంకోటి ఏంటి? సాల్ట్ స్టాక్. ఇవి ఆల్టర్నేటివ్స్ అన్నట్టు. సరే, అయితే బాగానే ఉంది. సో ఇప్పుడు మనకి రియల్ టైంలో ఏంటి అంటే, అసలు Ansible ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్లో చెప్తా. Ansible అనేది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఒక సర్వర్లో ఉన్న హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ప్రాపర్టీస్, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, సిపియు, ర్యామ్ కానివ్వండి, దీన్ని కాన్ఫిగరేషన్ అంటాం అనమాట. మరి మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక సర్వర్లో మీరు సమ్ టూల్స్ లైక్ గిట్ కానివ్వండి, టామ్ క్యాట్ కానివ్వండి ఇన్స్టాల్ చేయటం, అప్డేట్ చేయటం, అన్ఇన్స్టాల్ చేయటం, దీన్ని మనం మేనేజ్మెంట్ అంటాం అనమాట. కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, అంటే ఓఎస్, హార్డ్ లైక్ సిపియు, ర్యామ్, స్టోరేజ్, ఇవి మన కాన్ఫిగరేషన్ అనమాట. మేనేజ్మెంట్ అంటే ఏంటి మరి? సో ఒక సర్వర్లో మనం సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయటం, అప్డేట్ చేయటం, అన్ఇన్స్టాల్ చేయటం, వీటిని మేనేజ్మెంట్ అంటాం అనమాట. సో Ansible అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అంటే మీరు దీన్ని ఫ్రీగా వాడుకోవచ్చు. ఇది ఓపెన్ సోర్స్ కూడా. ఇది కంప్లీట్ గా మనకి మల్టిపుల్ సర్వర్స్ లో ఒకేసారి ఆటోమేషన్ చేయాలంటే Ansible పనికి వస్తుంది. అండ్ దీన్ని బ్యాక్ ఎండ్ లో ఏం వర్క్ ఉందంటే పైథాన్. ఇప్పుడు ప్రతి ఒక్క టూల్ ని మనం చూస్తాం మార్కెట్ లో. ఏ టూల్ క్రియేట్ చేయాలో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. టెరాఫామ్ తీసుకోండి. టెరాఫామ్ ఏ లాంగ్వేజ్ రాస్తారు కోడ్? టెరాఫామ్ లాంగ్వేజ్ ఏంటి? గో. ప్రొమిథియస్ గ్రాఫానా ఏంటి? గో. గిట్ అనుకోండి, సి. ఓకే. అండ్ మీకు దీని పేరేంటి? మేవెన్ జావాలో రాశారు. జెన్కిన్స్ జావాలో రాశారు. అట్లానే Ansible కూడా పైథాన్ రాశారనమాట. అంటే Ansible పని చేయాలంటే మనం ఏం ఇన్స్టాల్ చేయాలి? పైథాన్. కరెక్ట్. అండ్ Ansible లో ప్లేబుక్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జెన్కిన్స్ లో ఏ పని చేయాలని ఏం క్రియేట్ చేస్తాం? పైప్ లైన్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ కడితే పైప్ లైన్ క్రియేట్ కడితే. బట్ అదే Ansible లో అనుకోండి, ప్లేబుక్స్ ఉంటాయి అనమాట. మీరు Ansible లో ఏ పని చేయాలన్నా ప్లేబుకే ఉంటుంది అబ్బా. ఒకే ఒక వన్ లైన్ మీనింగ్. Ansible లో ఏం పని చేయాలని ఏముంటుంది?
ప్లైబుక్. సో అది మ్యాటర్. అగైన్ మళ్ళా చెప్తున్నా, ఆన్సిబుల్ అనేది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. కాన్ఫిగరేషన్ అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్, మేనేజ్మెంట్ అంటే అప్డేట్ చేయటం, ఇన్స్టాల్ చేయటం, అన్ఇన్స్టాల్ చేయటం, ప్యాకేజెస్ ని మేనేజ్మెంట్ అంటాం. ఇది మల్టిపుల్ సర్వర్స్ ఒకేసారి పనిచేస్తుంది. ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ కూడా. దీంతో మొత్తం మన ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ చేయొచ్చు. ఎలా అంటే ప్లేబుక్ ద్వారా. ప్లేబుక్ లో కోడ్ రాస్తాం. ప్లేబుక్ అనేది మీకు ఎలా చెప్పాలంటే, మన జీని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జీనీని పిలుస్తా. జీనీ నాకు ఐస్ క్రీమ్ కావాలంటే జీనీ ఏమి ఇచ్చింది? ఐస్ క్రీమ్ ఇచ్చింది. ఇక్కడ ప్లేబుక్ కి నాకు సర్వర్ కావాలనుకో, సర్వర్ ఇచ్చింది ప్లేబుక్. అదేవిధంగా ఇప్పుడు జీనీకి నేను జీనీ నాకు బిర్యానీ కావాలంట, జీనీ ఏమి ఇచ్చింది? బిర్యానీ ఇచ్చింది. ఇలానే ప్లేబుక్ కూడా నాకు డిప్లాయ్మెంట్ కావాలి, డిప్లాయ్మెంట్ చేసి పెట్టింది. సో మీరు ఏది చేయాలన్నా ఏం వాడాలి ఇక్కడ? ప్లేబుక్. అండ్ ఆన్సిబుల్ ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాయబడింది? పైథాన్. సో ఇది ఆన్సిబుల్ ఇంట్రో. ఇంట్రో క్లియర్ అందరికి? ఆన్లైన్ ఇంట్రడక్షన్ అందరికి క్లియర్ ఎవ్రీబడి? ఓకే. సో మీకు ఆల్రెడీ చెప్పా ఆటోమేషన్ అనేది ఎట్లా వర్క్ అయితే అంటే, జెన్కిన్స్ లో మనం పైప్ లైన్ ద్వారా ఎలా ఆటోమేట్ చేస్తామో థింగ్స్ ని, ఆన్సిబుల్ దేని ద్వారా ఆటోమేట్ చేస్తాం? ప్లేబుక్. ప్లేబుక్ ఏ ఫార్మేట్ లో ఉంటుంది? యామెల్. యామెల్ అంటే ఏంటి అంటే ఎట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్. ఫుల్ ఫామ్. ఇప్పటి నుంచి మీకు అన్ని యామెల్లే కనపడతాయి. ఆన్సిబుల్ యామెల్. ఆన్సిబుల్ ఏంటి? యామెల్. డాకర్ యామెల్. క్యుబర్నెటిస్ యామెల్. అంతా అసలు మొత్తం యామెలే ఉంటుంది మీ కాన్ఫిగరేషన్ అంతా. సో ఈ ప్లేబుక్ ద్వారా మనం సర్వర్స్ ని క్రియేట్ చేయొచ్చు, సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేయొచ్చు, ఈవెన్ అప్లికేషన్ ని కూడా డిప్లాయ్ చేయొచ్చు అనమాట. సో ఇనీషియల్ గా ఆన్సిబుల్ అనేది మైకెల్ డేహాన్ అనే ఒక డెవలపర్ 2012లో క్రియేట్ చేశాడు. ఎవరు క్రియేట్ చేశారు? మైకెల్ డేహాన్. బట్ దాన్ని రెడ్ హ్యాట్ వాడు కొనేసాడు అనమాట తర్వాత. బట్ ఈవెన్ అది రెడ్ హ్యాట్ వాడి దగ్గర ఉన్న, మీరు ఉబుంటులో వాడొచ్చు, విండోస్ లో వాడొచ్చు, ఎక్కడైనా వాడొచ్చు. అంటే అది రెడ్ హ్యాట్ వాడుది కదా సార్, రెడ్ హ్యాట్ లోనే వాడాలంటే అలా ఏం లేదు, ఎవరన్నా వాడొచ్చు. ఓకే, సో అది మ్యాటర్. సో ఇప్పుడు ఆన్సిబుల్ ఒక ఆర్కిటెక్చర్ చూడండి. ఆన్సిబుల్ లో మీకు మెయిన్ గా 2 ఫైల్స్ ఉంటాయి అనమాట. ఎన్ని ఫైల్స్ ఉంటాయి? ఒకటి ప్లేబుక్ అనే ఫైల్. మీకు ఆల్రెడీ తెలుసు, ప్లేబుక్ లో మనం ఏ కోడ్ రాస్తే అదే జరిగింది. ప్లేబుక్ లో సర్వర్ కోడ్ రాయండి, సర్వర్ క్రియేట్ అయిపోయింది. ప్లేబుక్ లో డిప్లాయ్మెంట్ కోడ్ రాయండి, డిప్లాయ్మెంట్ అయిపోతుంది. ప్లేబుక్ లో టామ్ క్యాట్ ఇన్స్టలేషన్ కోడ్ రాయండి, టామ్ క్యాట్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో ప్లేబుక్ అనేది ఫైల్, అందులో కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మనం చెప్పిన పని చేస్తుంది. కానీ కోడ్ ఏ ఫార్మాట్ లో ఉంటుందండి? సైట్ లౌడ్లీ. యామెల్ ఫార్మాట్ లో ఉంటుంది. ఏ ఫార్మాట్? యామెల్. సో ఫైల్ నెంబర్ 1 క్లియర్, ప్లేబుక్. ఫైల్ నెంబర్ 2 ఏంటి? ఏముంది అక్కడ? ఇన్వెంటరీ. ఇన్వెంటరీలో ఏముంటుంది చూడండి అక్కడ, ఫైల్స్ ఒక ఐపీఎస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఆన్సిబుల్ సర్వర్ ఉంది, అదొక 10 సర్వర్లతో పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆన్సిబుల్ సర్వర్ అనుకోండి, మీరు వర్కర్ నోడ్స్ అనుకోండి. మీకు నేను క్లాస్ చెప్పాలి, ఎలా చెప్తా? మీరు కోర్స్కి రిజిస్టర్ అయితే మీ నేమ్ మేము ఎంటర్ చేసుకొని, ఎవరి నేమ్ అయితే ఎంటర్ అయితే రిజిస్టర్లో వాళ్ళకే క్లాస్ చెప్తాం, అవునా? ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఆన్సిబుల్ వెళ్ళి ఈ సర్వర్లో టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఈ సర్వర్ ఒక ఐపీ అడ్రస్ ఇక్కడ ఉండాలి. అక్కడ లేదనుకో టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయదు అది. సెకండ్ సర్వర్లో టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలి. ఆ ఐపీ ఎక్కడ ఉండాలి? ఇన్వెంటరీ. అట్లా దాని మీనింగ్ ఏంటంటే, ఇన్వెంటరీ ఫైల్లో ఐపీ అడ్రస్ ఉంటేనే ఆన్సిబుల్ పనిచేస్తుంది, లేకపోతే ఆన్సిబుల్ పనిచేయదు. నువ్వెవరో నేనెవరో సంబంధం లేదనేది అనమాట. నా దగ్గర 3 సర్వర్లు ఉన్నాయి, 3 సర్వర్లో 3 ఐపీస్ ఉన్నాయి అనుకో, ఆన్సిబుల్ 3తో పనిచేస్తుంది. అంటే 3లో టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేస్తుంది. 3 ఐపీస్కి 2 ఐపీసే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆన్సిబుల్ ఎన్ని సర్వర్స్తో పనిచేసింది? ఎన్నిటితో పనిచేసింది ఆన్సిబుల్? 2 సర్వర్స్ లో. సో సింపుల్ గా 2 ఫైల్స్. ఒకటి ప్లేబుక్, ఇందులో కోడ్ ఉంటుంది, కోడ్ మనం చెప్పిన పని చేస్తుంది. ఇంకోటి ఇన్వెంటరీ ఫైల్. ఇన్వెంటరీ ఫైల్ అంటే ఏంటి? ఐపీఎస్, అందులో ఐపీఎస్ ఉంటాయి అనమాట. క్లియరా అది? ఆన్లైన్ ప్లేబుక్ అండ్ ఇన్వెంటరీ 2 క్లియరా అందరికి? సో ఇంకా లాస్ట్ లో ఎస్ఎస్హెచ్. సో ఆన్సిబుల్ అనేది వర్కర్ నోడ్ తో వర్క్ అవ్వాలంటే ఐపీ అడ్రస్ కావాలి. బట్ వర్కర్ నోడ్ తో కనెక్ట్ అవ్వాలి కదా, కనెక్ట్ అవ్వాలంటే ఏ కనెక్షన్ వాడతాం? ఎస్ఎస్హెచ్. ఈ కనెక్షన్ ద్వారా వాడతాం అనమాట. అంటే ఒక సర్వర్ ఎప్పుడైనా ఇంకొక సర్వర్ తో కనెక్ట్ అవ్వాలి అంటే, ఆర్ ఒక సర్వర్ తో మనం కనెక్ట్ అవ్వాలంటే, కనెక్షన్ కి వాడే ప్రోటోకాల్ ఏంటి? ఎస్హెచ్. పోర్ట్ నెంబర్ ఎంత? పోర్ట్ నెంబర్ ఎంత చెప్పండి? 22. ఇంటర్వ్యూలో అడిగే ఫస్ట్ క్వశ్చన్ అదే.
అది మీకు తెలియలేదు అనుకోండి, మీరు కోర్స్ నేర్చుకుని అంతా వేస్ట్. ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ 22 స్టార్టింగ్ లో చెప్పా, మీకు ట్రబుల్ షూటింగ్ లో కూడా చెప్పా. ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ 22, అది లేకపోతే సర్వర్ కనెక్ట్ అవ్వదు. ఆల్రెడీ 3 months అయిపోయింది కోర్స్ స్టార్ట్ చేసి. సరే, బాగానే ఉంది ఇంతవరకు, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఏంట్రా బాబు అంటే, ఆన్సిబుల్ అనేది ఏజెంట్ లెస్. ఏజెంట్ అంటే ఇప్పుడు జెన్కిన్స్ లో మన మాస్టర్ స్లేవ్ ఉంది కదా, అందులో స్లేవ్ పని చేయాలనుకో ఏం ఇన్స్టాల్ చేయాలి? జావా. బట్ ఇప్పుడు ఇది కూడా స్లేవే, వర్కర్ నోడే, ఇందులో ఏం ఇన్స్టాల్ చేయాల్సిన పర్లేదు, అందుకే ఏజెంట్ లెస్ అంటాం. ఏజెంట్ లెస్ అంటే ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన పని లేదు. ఆమె క్లియర్? సో అది ఆన్సిబుల్ లో మొత్తం 2 ఫైల్స్ ఉంటాయి ఇంపార్టెంట్ గా. ప్లే బుక్, ఇందులో కోడ్ ఉంటుంది, కోడ్ మనం చెప్పిన పని చేస్తుంది. ఇన్వెంటరీ, ఇప్పుడు ఆన్సిబుల్ ఏ సర్వర్ తో పని చేయాలో ఆ సర్వర్ ఒక ఐపీ అడ్రస్ ఇక్కడ పెట్టాలి, లేకపోతే ఆన్సిబుల్ పని చేయదు. ఇంకొకటి, ఆన్సిబుల్ అనేది వర్కర్ నోట్స్ ఎలా కమ్యూనికేట్ అవుతుంది? ఎస్హెచ్. సో ఇది ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ క్లియర్ అందరికి? ఆన్లైన్ ఆర్కిటెక్చర్ అందరికీ క్లియరా? ఫైన్. ఇప్పుడు ఆన్సిబుల్ సెటప్ చేద్దాం మనం. సెటప్ చాలా కాంప్లికేటెడ్. నేను ఇప్పటివరకు మీకు చెప్పిన క్లాసెస్ లో అండ్ చెప్పబోయే క్లాసెస్ లో అన్నిట్లో కల్లా ద మోస్ట్ డిఫికల్ట్ సెటప్ ఏంటారు బాబు అంటే ఆన్సిబుల్. కానీ మనకు వేరే ఆప్షన్ లేదు. బేసిక్గా నేను స్క్రిప్టింగ్ తో ఆటోమేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు గుర్తుందా, నేను టామ్ క్యాట్ సెటప్ మొత్తాన్ని మాన్యువల్ గా చెప్పా, మీకు చాలా లెంత్ అనిపించింది. స్క్రిప్ట్ లో ఎంత టైం పట్టింది? 1 సెకండ్. ఆన్సిబుల్ కూడా అలానే చేయొచ్చు, కానీ నేను చేయను. ఎందుకు చేయనంటే, ఇది మాన్యువల్ గా చేస్తేనే మీకు క్లారిటీ వచ్చింది. ఇది మాన్యువల్ గా చేయలేదు అనుకోండి, మీకు క్లారిటీ రాదు. సో అందుకే ఆన్సిబుల్ వరకు నేను ఆటోమేషన్ స్క్రిప్ట్ రాయను, రాసిన ఇవ్వను. ఎందుకంటే ఇది మాన్యువల్ గా నేర్చుకుంటేనే మీకు సబ్జెక్ట్ వచ్చింది. ఆమె క్లియర్? సో అది ఆటోమేషన్ చేస్తే నాకే టైం సేవ్ కదా. అంతా చెప్పే పని లేకుండా స్క్రిప్ట్ ఇది కొంటారా తీసుకుంటారా అని చెప్పొచ్చు, బట్ నాకు అలా వద్దు. నాకు మీరు నేర్చుకోవడం కావాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని సర్వర్లు క్రియేట్ చేద్దాం? 5. లెక్కండి ఎన్ని సర్వర్లు? 5. ఒకటేమో ఆన్సిబుల్ మెయిన్ సర్వర్, రెండేమో డెవలపింగ్ సర్వర్లు, రెండేమో టెస్టింగ్ సర్వర్లు. కావాలంటే మీరు 2 ప్రొడక్షన్ కూడా తీసుకోవచ్చు. నాకు డెవ్ టెస్ట్ సరిపోతే ప్రొడక్షన్ తీసుకోను. అండ్ వన్ మోర్ థింగ్, ఆన్సిబుల్ కు ubuntu వాడట్లా, అమెజాన్ లినక్స్ వాడుతున్నా. ఏం వాడుతున్నా? మీరు కూడా అమెజాన్ లినక్స్ లోనే ప్రాక్టీస్ చేయండి. సో డిఫాల్ట్ సరిపోతుంది నాకు.
వచ్చింది మధ్య. Online, what about now? ఇప్పుడు అందరికి క్లియరా? I think so it is available for all of you know. Yeah, it's okay.
వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ గైస్ ఫర్ కన్ఫర్మేషన్. ఓకే ఫైన్, సో వీ కెన్ గో బ్యాక్ అండ్ స్టార్ట్ సెటప్ ద థింగ్స్ నో. సో మనకైతే మొత్తం ఎన్ని సర్వర్లు ఉన్నాయి ఇక్కడ? 5. సో ఇప్పుడు 5తో మనం సెటప్ చేద్దాం అనమాట యాన్సిబుల్. ఓకే, సో ఇప్పుడు నేను చేసే ప్రతి స్టెప్ ఏవైతే ఉందో ఇక్కడ మీకు ఈ స్టెప్స్ అన్ని నోట్స్ లో ఉన్నాయి. అసలు మీరు ఒక్కటి కూడా ఎక్కడ బయట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మనం 5 సర్వర్స్ తీసుకున్నాం కదా. ఈ బిలో కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమెంట్స్ అన్ని మనం 5 సర్వర్స్ లో రన్ చేయాల్సి ఉంది. ఓకే, సో ఇందులో ఫస్ట్ కమెంట్ ఏంటి? sudo హైఫన్ ఐ. ఆ కమెంట్ ఎందుకు వాడతాం? టు లాగిన్ టు. వెరీ గుడ్, లాగిన్ చేయండి, అయిపోయింది. నెక్స్ట్ హోస్ట్ నేమ్ సెట్ చేయాలి. హోస్ట్ నేమ్ అంటే ఏంటి? ఒక సర్వర్ కి మనం ఇచ్చే నేమ్ అనమాట. హోస్ట్ నేమ్ సిటిఎల్ సెట్ హైఫన్ హోస్ట్ నేమ్. కొత్తగా చూడదు ఈ కమెంట్ కలిసి, మీకు లినక్స్ లో చెప్తారు. లినక్స్ అంటే మీకు ఇది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ సర్వర్ పేరేంటి? యాన్సిబుల్. ఇక్కడ యాన్సిబుల్ వస్తే మొత్తానికి యాన్సిబుల్ వస్తుంది కదా. అలా వద్దు, నాకు ఈ ఒక్క సర్వర్కి యాన్సిబుల్ అని నేమ్ రావాలి, మిగతా వాటికి రావద్దు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎక్స్క్లూడ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. ఎక్స్క్లూడ్ అని క్లిక్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ ఏమైందంటే ఇప్పుడు ఈ మిగతా సర్వర్స్ లో ఆ కమెంట్ రాదు. ఇక్కడ చూడండి, యాన్సిబుల్ అని టైప్ చేయండి, యాన్సిబుల్ వచ్చేసిందా? దీన్ని ఎక్స్క్లూడ్ చేయండి. ఇక్కడ ఏమని టైప్ చేస్తారు? dev1. దీన్ని ఎక్స్క్లూడ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఏమని టైప్ చేస్తారు? dev2. ఇప్పుడు దీని దగ్గర ఏమని టైప్ చేస్తారు? test1. మరి ఇక్కడ దీని దగ్గర ఏం టైప్ చేస్తారు? సో ఇట్లా అనమాట. ఇట్లా మీరు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో ట్రై చేయని ఎండ్ ఆఫ్ ద డేకి ఎంటర్ కొట్టేసి ఇప్పుడు sudo హైఫన్ ఐ అని ఇవ్వండి. జీసీపీలో అనుకోండి సర్వర్ నేమ్ ఆటోమేటిక్ గా హోస్ట్ నేమ్ అయిపోద్ది, బట్ ఇందులో లేదు ఆప్షన్. సో మనం మాన్యువల్ గా ఇవ్వాలి. ఫస్ట్ సర్వర్ పర్ యాన్సిబుల్, ఇది dev1, ఇది dev2, ఇది test1 అండ్ ఇది test. సో ఫస్ట్ 3 కమాండ్లు వ్యాలిడేట్ చేయండి. sudo హైఫన్ ఐ అయిపోయింది, పాస్వర్డ్ పెట్టుకున్నాం. sudo హైఫన్ ఐ కొడితే మీకు హోస్ట్ నేమ్లు వస్తాయి. ఇప్పుడు ఇక నెక్స్ట్ కమాండ్ ఏంటి? పాస్ డబ్ల్యూడి రూట్. ఆ కమాండ్ ఏం చేస్తుందంటే రూట్ యూజర్ కి పాస్వర్డ్ ఇచ్చింది. రూట్ యూజర్ కి ఎందుకు పాస్వర్డ్ ఇవ్వాలి? లాగిన్ టు, అంటే ఇప్పుడు ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ లోకి లాగిన్ అవ్వాలనుకోండి, రూట్ యూజర్ తో లాగిన్ అవుతాం. మరి ఇప్పుడు యూజర్ లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ ఉంది రూట్, బట్ పాస్వర్డ్ ఉండాలి కదా. సో పాస్వర్డ్ ఏం పెడుతున్నా? పాస్ డబ్ల్యూడి రూట్ అని కొట్టండి, రహం 123, జస్ట్ సమ్ బేసిక్ పాస్వర్డ్. అయిపోయిందా? సో ఇంకింతే. లినక్స్ లో పాస్వర్డ్ టైప్ చేస్తే మీకు కనపడదు. నా కీబోర్డ్ పనిచేయట్లేదు ఏందని ఎత్తుక్కోవద్దు, ఎందుకంటే ఇలానే మా కంపెనీలో ఒకరిని మేము పట్టుకున్నాం. లాక్డౌన్ టైంలో ఒక మహానుభావుడు వచ్చాడు అనమాట మా కంపెనీకి. ఆడెక్కడో ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కంపెనీలో జాయిన్ అయ్యాడు. సరే జాయిన్ అయిన అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి మేము కేటీ ఇచ్చాం. అంతా అంటే ఇంగ్లీష్ తోపు లెవెల్లో మాట్లాడతాడు. ఎట్లా అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట అన్నయ్య, ఆ రేంజ్లో మాట్లాడతాడు. మేము అబ్బో మనోడు మామూలుగా లేదు, తోపుదు అనుకున్నా. ఒకరోజు నేనైతే ప్రొడక్షన్ కాల్లో సంథింగ్ ఇష్యూ అది డీవర్కింగ్ చేస్తున్నాం. మనోడు నాకు కాల్ చేశాడు, రాహ నాకు ఇష్యూ వచ్చింది సంథింగ్, ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు రా అంటే, నేను ప్రొడక్షన్ కాల్ ఆపేసి కాసేపు ఒక 5 minutes అని చెప్పి, అంటే మిగతా డెవలపర్స్ ఉన్నారు, జస్ట్ నేను ఐ విల్ బి రైట్ బ్యాక్ అని చెప్పి మెసేజ్ పెట్టి ఈ కాల్లోకి జంప్ అయ్యా. మనోడు ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ అంటే, రహం నేను యూజర్లోకి లాగిన్ అవుతున్నాను సర్వర్లోకి, యూజర్ అంటే టైప్ చేస్తున్నా కానీ పాస్వర్డ్ కనపట్లేదు ఏంటి అని అడిగాడు. యూజర్ నేమ్ టైప్ చేశాడు, కనపడింది. పాస్వర్డ్ టైప్ చేస్తే కనపడట్లేదు, కీబోర్డ్ ఏదో ప్రాబ్లం ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు నేను మనోని ఏమని కన్సిడర్ చేయాలి? నాకు అర్థమైపోయింది సీన్. ఎక్కడో తేడా కొడుతుంది సీన్ అని తేడా కొట్టి ఒక క్వశ్చన్ అడిగా, నువ్వు లినక్స్ లో యూజర్లు ఎక్కడ చూస్తావు అని అడిగా. మనోడు చెప్పిన కమాండ్ ఏంటో తెలుసా? జనరల్ గా మీరు లిస్ట్ చేయాలంటే ఏ కమాండ్ ఇస్తారు? ఎల్ఎస్. వాడికి ఒక్క కమాండే వచ్చు, అది ఒక్కటే నేర్చుకుంటున్నాడు. ఎల్ఎస్ యూజర్స్ అనే కమాండ్ చెప్పాడు నాకు. ఏం చెప్పాడు? ఇంకా అర్థమైపోయింది నాకు. అన్నం ఉడికిందిలో తెలుసుకోవాలంటే అన్ని మెతుకులొద్దు, ఒక మెతుకు అర్థమైందని చెప్పేసి ఈ కమాండ్ అడిగా. నేను అడిగే ఒకటే క్వశ్చన్ సీదా. మనోడి పేరు నరేష్ అనమాట, తన పేరు నరేష్. నరేష్ ఒకటే క్వశ్చన్ అడుగుతా, సరిగ్గా సమాధానం చెప్పు అన్న. ఏంటి అన్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడింది. ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టావు ఫేకు అన్న. వాట్ ఆర్ యూ టాకింగ్ అని చెప్పేసి మనోడు కొంచెం కవర్ చేశాడు. నాకు అర్థమైపోయింది, నువ్వు కవర్ చేయాలని ట్రై చేస్తే ఇంకా ఎక్కువ క్వశ్చన్లు అడుగుతా, నీ ఇష్టం అన్న. సరే అని చెప్పి మా వాళ్ళకి ఇంకా
చెప్పాడు అనమాట ఇట్లా సో అండ్ సో బ్రో. అప్పుడు దాకా రహమాన్ పిలిచేవాడు, సడన్ గా బ్రోకి వచ్చేసాడు. అర్థమైందా సీన్ మీకు? అలా కాదు బ్రో, ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్నాయి, నాకు కొంచెం ఇట్లా ఏ జాబ్ చేయాలి తెలియక ఐటీకి వచ్చి అంతకుముందు ఏదో సో అండ్ సో ఫీల్డ్ అని చెప్పాడు. మీరు అర్థం చేసుకోండి, సముద్రం మొత్తం ఈదినోడు గజేతగాడు కదా, ఆడి మురుగుంట్లో పడి చచ్చిపోయాడంట. ఇట్లానే వాడు అడిగిన క్వశ్చన్లకు మొత్తం ఇంగ్లీష్ సమాధానం చెప్పి చిన్న బేసిక్ పాయింట్ దగ్గర దొరికిపోయాడు వాడు. అసలు ఇండెక్స్ లో పాస్వర్డ్ టైప్ చేస్తే అది కనపడదు, బేసిక్ పాయింట్. అమీర్పేటలో ఎక్కడ కోర్స్ చేసినా మీకు చెప్తారు, అంటే వాడు కోర్స్ కూడా చేయాలి బేసికల్లీ. అంత సింపుల్ పాయింట్ దొరికిపోయాడు వాడు. నేను ఒకటే చెప్పేసి, నువ్వు నా దగ్గర దొరికితే దొరికిపోయావు, నేను నిన్ను సపోర్ట్ చేయను అలా అని చెప్పి నేను నీ మీద కంప్లైంట్ ఇవ్వను, దొరకకుండా ఉండు జాగ్రత్తగా అని చెప్పి చెప్పా. మనోడు ఎంత తెలివికలవాడంటే నాకు దొరికిన నెక్స్ట్ వీకే ఈసారి డైరెక్ట్ గా మా టీం లీడర్ దొరికిపోయాడు. ఆడిందుకు వదులుతాడు, ఆడు ఎస్కలేషన్ మెయిల్ పెట్టి డైరెక్ట్ గా హెచ్ఆర్ ని కాల్ ఆఫ్ తీసుకొని మొత్తం వెరిఫై చేపిస్తే మనోడు ఫేక్ అని తెలిసింది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఫేక్ పెట్టుకొని వెళ్ళినప్పుడు బేసిక్స్ అన్న ప్రాపర్గా ఉండాలి. మీరు అది కూడా లేకుండా ఫేక్ పెట్టుకుని పోయారు అనుకోండి, ఇంక అంతే అస్సామే. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ అంతా ఎందుకు చెప్పా? ఇందాక పోర్ట్ నెంబర్ 2 పెడితే మీరు చెప్పలా, అది బేసిక్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్క్యూజ్ చేస్తా, కంపెనీలో వాడెందుకు ఎక్స్క్యూజ్ చేస్తాడు? అర్థమైందా లాజిక్? మీరు ఫండమెంటల్స్ లేకుండా ఏమీ చేయలేరు. చాలా మందికి కోర్స్ అనగానే ఎక్స్పెక్టేషన్ అలాంటిది తెలుసా, అసలు డే 1 రియల్ టైం ప్రాజెక్ట్ చింపేద్దాం తురిమేద్దాం అనుకుంటారు. బట్ అక్కడ మ్యాటర్ ఏంటి? ఆ ఫండమెంటల్స్ లేకుండా అసలు ప్రాజెక్టే బిల్డ్ అవ్వదు మీకు. ఏం బిల్డ్ అవ్వాలన్నా ఫండమెంటల్స్. ఇప్పుడు సింపుల్ లాజిక్, మీరు క్రికెట్ ఆడటం ఫస్ట్ టైం డైరెక్ట్గా వెళ్ళి ఐపీఎల్ ఆడతారు. మీరు ఐపీఎల్ చూసి ఇన్స్పైర్ అయ్యారు అబ్బా, ఐపీఎల్ చూసి నేను ఇలానే ఆడాలి ఇన్స్పైర్ అయ్యారు, అలా అని చెప్పి మీరు క్రికెట్ బాట్ పట్టుకోగానే ఐపీఎల్లోకి వెళ్ళిపోతారా ఏంటి? ఫస్ట్ మీరు గల్లీ క్రికెట్ ఆడాలి, అక్కడ నుంచి టోర్నమెంట్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీకు స్టేట్ లెవెల్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు ఐపీఎల్కి పోతారు. అంతేగాని గల్లీ క్రికెట్ ప్రతి ఒక్కరు ఆడినాడు అందరూ ఐపీఎల్కి వెళ్ళిపోతారా ఏంటి? ఇది కూడా ఇంతే. మీరు డైరెక్ట్గా వచ్చి రియల్ టైం ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టద్దు. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఒక్క రియల్ టైం ప్రాజెక్ట్ కూడా లేదు, ఎందుకంటే మీకు మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ అవ్వాల. మరి ఇప్పటిదాకా చెప్పిన ఏంటి సార్ అంటే అన్ని ఫండమెంటల్స్, అవి లేకుండా మెయిన్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయలేరు మీరు. ఓకే, సో మీరు ఇవి స్ట్రాంగ్ ఉంటేనే మెయిన్ ప్రాజెక్ట్లో చాలా స్ట్రాంగ్ ఉండగలరు. మెయిన్ ప్రాజెక్ట్ స్ట్రాంగ్గా ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? ఇంటర్వ్యూలో హెల్ప్ అయింది మీకు. అది నేను చెప్పిన అర్థమవుతుందా? మీకు నేను 2 ప్రాజెక్టులు చెప్తా, 2 చెప్తా, మిగతా అన్ని మైనర్ ప్రాజెక్టులు, అవి చిన్న చిన్నపిల్లలకి అనమాట, క్లౌడ్లో ఇప్పుడే వచ్చిన వాళ్ళకి. నేను చెప్పే 2 ప్రాజెక్టులు కనుక ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి, నేను ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలో కూడా నేనే చెప్తా. ఆ ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందులో క్వశ్చన్స్ ఏమొస్తాయి, సినారియో లెవెల్ ఏమడుగుతారు, మొత్తం నేనే చెప్తా. మీరు సింపుల్గా బట్టి బట్టి చెప్పేయడమే, ఇంకెంతకంటే ఓపెన్గా ఎవడో చెప్పడు మీకు. ఐ క్లియర్? సో అది ఇప్పుడు యాన్సిబుల్ ఉంది, నేను ఓపెన్గా చెప్తున్నా. మళ్ళీ ఈ యాన్సిబుల్ ఇప్పుడు కంపెనీలు ఎవడో వాడట్లా, బట్ అయినా ఎందుకు చెప్తున్నా, కొన్ని పాత ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, లెగసీ ప్రాజెక్ట్స్, వాటిలో ఇంకా స్టిల్ ఉంది ఇది. ఎక్కడో 10 ప్రాజెక్టులు, ఒక ప్రాజెక్టులో 2 ప్రాజెక్టులు మీకు కనపడిద్ది. ఆ 1-2 కూడా నేను రిస్క్ తీసుకోవట్లా. లేదు, ఒక చిన్నది మిస్ అయినా కానీ వీళ్ళకి మిస్ అయ్యేది ఇంటర్వ్యూలో అని రిస్క్ తీసుకోకుండా మీకు అన్ని చెప్తున్నా. బట్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే నన్ను అడిగితే 90% వద్దని చెప్తా. బట్ 10% మీ దరిద్రం బాగాక మీరు వెళ్ళిన ఇంటర్వ్యూలో కానీ మీరు వెళ్ళిన ప్రాజెక్ట్లో కానీ ఆన్సిబుల్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీకు వేరే ఆప్షన్ ఉందా? సో అందుకే ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ వర్స్ట్ కేస్ అన్నారు, అంటే దరిద్రమైన సిచ్యువేషన్ కూడా మీరు రెడీగా ఉండాలి. అర్థమైందా? సో అది మ్యాటర్. నన్ను అడిగితే టు బి హానెస్ట్ 2.5 months లో క్లౌడ్ డెవలప్ మొత్తం ఫినిష్ చేయొచ్చు. 2.5 నెలలు చాలా ఎక్కువ నన్ను అడిగితే. బట్ అయినా ఎందుకు సార్ మీరు 6 నెలలు చెప్తున్నారంటే పాలసీ. ఇప్పుడు మీరు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, అక్కడ మేము కోర్స్ 6 months చెప్తా ఉంటారు, ఇక్కడికి వస్తారు, నేను 2.5 months 3 months చెప్పాను అనుకో, మీరు ఇక్కడ జాయిన్ అవుతారు, అక్కడ జాయిన్ అవుతాడు, అక్కడికే పోతాడు. ఎందుకంటే మీ దృష్టిలో ఎన్ని ఎక్కువ రోజులు చెప్తే అంత చెప్తాను అనుకుంటారు. ఆడ మ్యాటర్ అది కాదు, పనికొచ్చే ఎన్ని చెప్తున్నారు అనేది మ్యాటర్. సినిమాకి వెళ్తారు, 2.5 hours సినిమా ఉంటుంది, సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఇంపార్టెంట్ కాదు, సబ్ టైటిల్స్ ఇంపార్టెంటా? లేదు. పోనీ పంచ్ డైలాగులు ఇంపార్టెంటా? లేదు. పోనీ సాంగ్స్ ఇంపార్టెంటా? లేదు. సాంగ్స్ ఇంపార్టెంట్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్కి అవే ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు రీల్స్ చేయాలి కదా. అక్కడ కంటెంట్ ఏంటి? యాక్షన్ సీక్వెన్స్ ఏముంది, మెసేజ్ ఏముంది, స్టోరీ లైన్, ఇది ఇంపార్టెంట్. అంతేగాని ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అవ్వదు. డెవాప్స్లో కూడా అంతే, మీకు చూడడానికి ఇన్ని టూల్స్ ఉంటే అన్ని ఇంపార్టెంట్ కాదు, కొన్ని ఇంపార్టెంట్, వాటి మీద మాత్రమే మీరు ఫోకస్ చేయాలి. ఓకే ఫైన్. సో మన క్లాస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, సో బెటర్ ఐ కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ ద ఎక్స్ప్లెనేషన్ యూనో. సి, సో ఇప్పుడు నేను
పాస్వర్డ్ పెట్టేస్తే రూట్ యూజర్కి నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక ఫైల్ ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్గా ఒక రూట్ యూజర్ అనేవాడు ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్లోకి లాగిన్ అవ్వాలనుకోండి, అది లాగిన్ అవ్వలేడు, ఎందుకంటే బై డిఫాల్ట్గా బ్లాక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మొబైల్ ఉంది, మొబైల్ ఓపెన్ చేయగానే మీకు రాదు, మీరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కదా. పాస్వర్డ్ ఎంటర్ చేయకపోతే మీకు పని అవ్వదు. ఇట్లానే ఒక యూజర్ అనేవాడు ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్లోకి లాగిన్ అవ్వాలనుకోండి, వాడికి బై డిఫాల్ట్గా పర్మిషన్ ఉండదు అనమాట, అది బ్లాక్ అయి ఉంటుంది. మరి దాన్ని ఎలా అన్బ్లాక్ చేయాలంటే ఒక ఫైల్ ఉంటుంది, ఈటీసీ ఎస్ఎస్హెచ్ SSHD_config, ఇది ఆ ఫైల్ నేమ్. ఈ ఫైల్లోకి వెళ్ళి ఫస్ట్ లైన్ నెంబర్ 40, ఎలా వెళ్తారు లైన్ నెంబర్ 40లోకి డైరెక్ట్గా? కరెక్ట్, :40. లైన్ నెంబర్ 40 ఇక్కడ ఏం రాస్తుంది, పర్మిట్ రూట్ లాగిన్ అని ఉంది. ఇది కామెంట్ చేశారు. కమెంట్ అంటే ఆప్షన్ పనిచేయదని. ఎప్పుడన్నా మీరు ఒక కామెంట్ చూసారంటే అది పనిచేయదని మీనింగ్ అనమాట, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. దీన్ని అన్కామెంట్ చేసి పర్మిట్ రూట్ లాగిన్ లో ప్రొహిబిట్ పాస్వర్డ్ ఉందా, దీన్ని ఎస్ కొట్టేసేయండి. అంటే రూట్ యూజర్ లాగిన్ అవ్వాలంటే నాకు ఎస్ లాగిన్ అవ్వాలి. ఇది లైన్ నెంబర్ 40. లైన్ నెంబర్ 65లో ఇప్పుడు పాస్వర్డ్ అథెంటికేషన్ ఏముంది అంటే రూట్ యూజర్ లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ వద్దు అని చెప్తుంది బై డిఫాల్ట్ గా. బట్ పాస్వర్డ్ లేకుండా ఎలా ఎంటర్ చేస్తాం మనం? ఎస్ పెట్టేసేయండి. మీకు అదే నేను నోట్స్ లో చాలా క్లుప్తంగా రాసా. క్లుప్తం అంటే ఏంటి? క్లియర్గా ఫైన్. సో ఇక్కడ నేను ఆన్సిబుల్ అని టైప్ చేస్తా, ఇక్కడే ఉంది కదా. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసా ఏమని, లైన్ నెంబర్ 40లో ప్రొహిబిట్ రూట్ పాస్వర్డ్ ని ఎస్ తో రీప్లేస్ చేయండి, లైన్ నెంబర్ 65 ని నోని ఎస్ తో రీప్లేస్ చేయండి. చేసినాక ఇప్పుడు ఇది ఒక సర్వీస్ ఫైల్. సర్వీస్ లో మనం ఏం మోడిఫికేషన్ చేసినా రీస్టార్ట్ చేయాలా వద్దా? రీస్టార్ట్ చేసి స్టేటస్ చూడండి. సో స్టేటస్ ఏముంది ఇక్కడ, యాక్టివ్. ఇప్పుడు ఇలా వచ్చినాక మీరు క్విట్ అవ్వాలనుకోండి, క్యూ అని టైప్ చేయండి, క్విట్ అవుతారు. అన్ని అయిపోయినాక హోస్ట్ నేమ్ -i అంటే ఇది ఐపీ అడ్రస్ ని ప్రింట్ చేస్తుంది. ఈ ఐపీ నాకు తర్వాత పనికి వచ్చింది, ఎందుకో చెప్తాను. బట్ దానికంటే ముందు ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ యూజర్లోకి లాగిన్ అయ్యి హోస్ట్ నేమ్ సెట్ చేసుకొని రూట్ యూజర్కి పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఎందుకంటే రూట్ యూజర్కి కనుక పాస్వర్డ్ లేకపోతే వాడు ఒక సర్వర్ నుంచి ఇంకొక దానికి లాగిన్ అవ్వలేడు. సరే నేను పాస్వర్డ్ పెట్టా అయినా లాగిన్ అవుతాడంటే అవ్వడు, ఎందుకంటే రూట్ యూజరే కాదు ఏ యూజర్ కూడా ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్లోకి బై డిఫాల్ట్ గా లాగిన్ అవ్వలేడు. అలా లాగిన్ అవ్వాలంటే ఏ ఫైల్ మాడిఫై చేయాలి మనం? లైన్ నెంబర్ 40 ఈ పర్టికులర్ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ మధ్యలో హైఫన్ పెడతారు, హైఫన్ పెడితే రాంగ్ ఫైల్, అండర్ స్కోరే పెట్టాలి. లైన్ నెంబర్ 40ని ప్రొహిబిట్ పాస్వర్డ్ ని ఎస్ తో రీప్లేస్ చేయండి అండ్ నోని ఎస్ తో రీప్లేస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ రీస్టార్ట్ చేసి స్టేటస్ చెక్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు రన్ అయిపోయింది. సో ఇవన్నీ కామన్ గా 5 సర్వర్స్ లో చేయాలి. ఇప్పుడు ఈ కమెంట్స్ అన్ని క్లియరా ప్రాక్టికల్ గా? ఆన్లైన్ ఆ కమెంట్స్ అన్ని క్లియరా మీకు ప్రాక్టికల్ గా ఎవ్రీబడి? ఓకే, ఈ కమాండ్ హోస్ట్ నేమ్ చేయడానికి వాడతాం. అంటే ప్రతి సర్వర్కి ఒక నేమ్ ఉండాలి కదా, ఆ నేమ్ ఇవ్వడానికి హోస్ట్ నేమ్ అనే కమాండ్ వాడతాం. హోస్ట్ నేమ్ -i అనేది ఐపీ అడ్రస్ ని ప్రింట్ చేస్తుంది. దేన్ని, ఎందుకు ఐపీ అడ్రస్ ప్రింట్ అవ్వాలా దాని రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఇక్కడ వచ్చే కమాండ్స్ అన్ని ఆన్సిబుల్ లో మాత్రమే చేయండి, ఇక్కడ క్లియర్ గా రాసా. రన్ ఓన్లీ ఆన్ ఆన్సిబుల్ సర్వర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఇన్స్టాల్ చేయాలి? ఇప్పుడు ubuntu అనుకోండి ఏపీటీ వాడతాం, రెడ్ హ్యాట్ అనుకోండి yum-install అని కమాండ్ ఇవ్వండి, ఆన్సిబుల్ -y. మనం వాడేది అమెజాన్ లినక్సే, బట్ అది రెడ్ హ్యాట్ ఫ్లేవర్ కిందకి వచ్చింది బై డిఫాల్ట్ గా. ఇప్పుడు ఆన్సిబుల్ ఇన్స్టాల్ అయితే చూడండి. సో అయిపోయినాక ఇప్పుడు ఆన్సిబుల్ కి పైథాన్ అయితే డెఫినెట్ గా కావాలి, కానీ ఇక్కడ బై డిఫాల్ట్ మీరు అమెజాన్ లినక్స్ తీసుకున్నారు, పైథాన్ ఆప్షనల్, ఎందుకంటే పైథాన్ బై డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అయి ఉంటుంది. మీరు కొత్తగా చేయడానికి ఏముండదు ఇక్కడ చూడండి. మీరు ఉబుంటూ తీసుకున్నారనుకోండి పైథాన్ ఉండదు, బట్ నేను తీసుకున్న ఫ్లేవర్ ఏంటి, అమెజాన్ లినక్స్. ఇందులో పైథాన్ బిల్ట్ ఇన్ అయి ఉంటుంది, అంటే మీరు ఇన్స్టాల్ చేయాల్సిన పనిలే. అందుకే మీకు ఇక్కడ స్టెప్ ఏమి ఇచ్చా, ఆప్షన్. మీకు కావాలంటే చూపిస్తాను చూడండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను పైథాన్ అని టైప్ చేస్తాను, పైథాన్ 3 వెర్షన్ బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయి ఉందా. సో నేను దాని గురించి పట్టించుకోను ఇంకా. నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెంటరీ ఫైల్. ఇన్వెంటరీ ఫైల్ ఒక పాత ఏంటి అంటే ఈటీసీ
ఆన్సిబుల్ హోస్ట్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు, ఇన్వెంటరీ ఫైల్ పాత ఏంటి అండి, ఈటీసీ ఆన్సిబుల్ హోస్ట్. ఇప్పుడు నా దగ్గర మొత్తం 2 డెవలపింగ్ సర్వర్లు ఉన్నాయి అండ్ 2 టెస్టింగ్ సర్వర్లు ఉన్నాయి. ఇప్పుడు డెవలపింగ్ సర్వర్ ఒక ఐపీ అడ్రస్ తీసుకోండి. ఈ ఐపీ అడ్రస్ ఎలా వచ్చింది నాకు, హోస్ట్ నేమ్ -i అనే కమాండ్ ద్వారా. డెవలపింగ్ సర్వర్ 2 ఐపీ, 2 డెవలపింగ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, 2 టెస్టింగ్ సర్వర్లు రాయండి. టెస్టింగ్ 1 ఐపీ, టెస్టింగ్ సర్వర్ ఒక 2 ఐపీ. సో ఇది మ్యాటర్. సో ఇలా నేను డెవలపింగ్ సర్వర్ని టెస్టింగ్ సర్వర్ ఒక ఐపీ అడ్రస్ ఇచ్చా. సార్ ఎందుకు సార్ ఇట్లా హోస్ట్ నేమ్ ఇచ్చారు అంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తా. నేను హోస్ట్ నేమ్ -i అనే కమాండ్ ఇవ్వకపోతే ఇక్కడ ఐపీ అడ్రస్ రాదు. అప్పుడు నేను ఏం చేయాలి, ప్రతి ఒక్క సర్వర్కి మాన్యువల్గా వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ dev1 దీని ఐపీ సెలెక్ట్ చేసుకొని, ఎక్కడ ఉంది ఐపీ, ఇక్కడ ఉంది, దీన్ని ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పే చేయాలన్నమాట. సర్వర్ నెంబర్ 1 అయిపోయిందా, మళ్ళీ సర్వర్ నెంబర్ 2 దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఐపీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ ఇవ్వాలి. ఇలా చేసుకుంటూ పోతే టైం మొత్తం ఇక్కడే వేస్ట్ అయిపోయింది కదా. బట్ అదే ఇక్కడ అనుకోండి, ఇక్కడ కాపీ చేస్తారు, ఇక్కడ పేస్ట్ చేస్తారు, సింపుల్గా అయిపోతుంది. ఇది ఒక స్మాల్ టెక్నిక్ అనమాట, అంతే. అందుకు ఆ కమాండ్ ఇచ్చాను నేను, లేకపోతే అవసరం ఆ కమాండ్. సో అయిపోయింది. ఇప్పుడు ఇంకా లాస్ట్ గా మనం చేయాల్సిన పని ఏంట్రా బాబు అంటే, ఒక్కసారి మనం ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేసి ఈ ఇన్వెంటరీ ఫైల్ ఇవి పెట్టగానే, అని ఇక్కడ గుర్తుంచుకోండి, ఇంకోటి కూడా రాసా, ఇక్కడ ఒక స్టెప్ రాసా మీ అందరి కోసం, చదవండి. ఇక్కడ ఏముందని మీ దగ్గర, ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు గివ్ ఆల్ ఆఫ్ యువర్ ఐపీ అడ్రస్. ప్రభాస్ ఎట్లా అయితే సలార్ సినిమాలో ఐ కైండ్లీ రిక్వెస్ట్ అని టచ్ చేయొద్దు అంటాడు, ఇక్కడ కూడా నా ఐపీ అడ్రస్ మీరు టచ్ చేయొద్దు. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంట్రా అంటే, ఇవి నా ఐపీస్, ఎప్పుడో నేను 1 year బ్యాక్ వాడిన ఐపీస్, ఇవి తీసుకెళ్లి పేస్ట్ చేసి, సార్ క్లాస్లో మీరు చేస్తే అవుట్పుట్ వచ్చింది, నాకు అవుట్పుట్ రావట్లే, ఏంటి ప్రాబ్లం అంటారు. ఎందుకు వచ్చింది, ఇది నా ఐపీ అడ్రస్ కదా, నీ ఐపీ వాడితే నీకు అవుట్పుట్ వచ్చింది, నా ఐపీ వాడితే నీకు ఎలా అవుట్పుట్ వచ్చింది. సో అందుకే మీరు దయచేసి మీ ఐపీ అడ్రస్ మాత్రమే వాడండి, ఇవి వాడద్దు, ఇవి రిఫరెన్స్ కోసం మాత్రమే ఇచ్చా. ఐఎమ్ క్లియర్. అండ్ ఇక్కడ 1 more థింగ్, ఇంకా లాస్ట్లో అంతా అయిపోగానే మనం ఆన్సిబుల్ సర్వర్ నుంచి వర్కర్ నోడ్కి లాగిన్ అవ్వాలి. ఆన్సిబుల్ సర్వర్ నుంచి ఎక్కడికి లాగిన్ అవ్వాలి, వర్కర్ నోడ్కి. సో ఇప్పుడు అది లాగిన్ అవ్వాలనుకోండి, ఇక్కడ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే కీస్ని జనరేట్ చేయాలి. వీటిని, సో ఇక్కడ మీకు నెక్స్ట్ స్టేజ్లో ఇచ్చాను క్లియర్గా, మీరు ఆన్సిబుల్ మెయిన్ సర్వర్లోకి వెళ్ళి SSH అనే ఒక కీజన్ అనే కమాండ్ ఇవ్వండి. ఇది ఒక కీని జనరేట్ చేస్తుంది. ఏంటది, ఒక పబ్లిక్ కి ఒక ప్రైవేట్ కీని. చూడండి ఇక్కడ SSH కీజన్. సో ఇట్లా మీరు ఏం చేయొద్దు, ఇది అడుగుతుంది, నేను ఒక పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీని ఎంటర్ చేస్తున్నా, జనరేట్ చేస్తున్నా, అది ఈ పాత్లో ఉందని చెప్తుంది. నీకేమైనా పాస్వర్డ్ ఇవ్వాలి దానికి, కీ అని అడుగుతున్నాడు, ఏమొద్దు, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు -AL అని కొట్టారనుకోండి, .sh కనబడుతుందా, .ssh. ఇప్పుడు ఇందులో మీకు కీస్ కనబడుతుంది చూసారా, ఈ కీస్ ద్వారా నేను ఈ సర్వర్లోకి లాగిన్ అవుతాను. ఒకవేళ మీ దగ్గర కీస్ లేవనుకోండి, మీరు ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్లోకి లాగిన్ అవ్వలేరు. మీరు ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే యూజర్ ఉండాలా, వాడికి పాస్వర్డ్ ఉండాలా, వాడికి కీస్ ఉండాలా, ఏముండాలా, కీస్. సో ఇప్పుడు చూడండి, SSH-copy-id రూట్ యూజర్ నుంచి dev1 సర్వర్కి లాగిన్ అవుతున్నా. dev1 ఒక ఐపీ ఏంటి, ఇది. మీరు ఎప్పుడైతే ఐపీ ఇస్తారో ఇది పాస్వర్డ్ అడుగుద్ది, యూ వాంట్ టు కనెక్ట్, ఎస్. పాస్వర్డ్ ఇందాక మనం రూట్ యూజర్కి ఇచ్చాం కదా, రహం అంటుంది, అది ఇక్కడ ఇచ్చేసేయండి. కీ యాడ్ అయిపోయిందా, కీ యాడ్ అయిపోయిందంటే మీరు సర్వర్కి కనెక్ట్ అయిపోయినట్లే. సార్ మీరు సర్వర్ అనేది ఆన్సిబుల్ నుంచి డెవ్కి కనెక్ట్ అయిందన్నారు, ఎలా చెక్ చేసుకోవాలి, SSH ద్వారా నేను dev1కి లాగిన్ అవుతాను. నేను ఏ సర్వర్లో ఉన్నా ఇప్పుడు, బట్ దేనిలోకి లాగిన్ అయ్యా, dev1. ఎగ్జిట్ అవ్వాలంటే Ctrl-D కొట్టండి. మళ్ళీ ఇప్పుడు ఇదే కమాండ్ ఇచ్చి SSH-copy-id అని కొట్టి రూట్ యూజర్ ద్వారా దేనిలోకి లాగిన్ అవుతున్నా, dev2లోకి. ఎస్ అని ఇవ్వండి, మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, మీరు పెట్టిన పాస్వర్డ్. వెరిఫికేషన్ కోసం SSH అండ్ IP అడ్రస్ ఇవ్వండి. దేనిలోకి లాగిన్ అయ్యా అంటే, ఈ కమాండ్ ద్వారా ఎప్పుడైతే మీరు కీస్ని జనరేట్ చేసి ఈ కమాండ్ ఇస్తారో ఆటోమేటిక్గా అది అడుగుతుంది, యూ వాంట్ లాగిన్ అని అడుగుతుంది. ఏం చెప్పాలా, ఎస్ అని ఇవ్వాలా. మీరు ఇచ్చిన పాస్వర్డ్ పెట్టి SSH అని కొట్టి dev1 IP ఇచ్చేసి
చూస్తే మీకు dev1 లాగిన్ అయింది. లాగౌట్ అవ్వాలంటే ఏం చేయాలా? కంట్రోల్ డి. ఇలానే నేను మిగతా టెస్ట్ కూడా చేస్తాను. డన్. కీ యాడ్ అయిపోయింది వెరిఫికేషన్ కోసం. మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే చేస్తున్నా ఇక్కడ. లేదు ప్రాక్టీస్ లో మాకు టైం ఉంది సార్ అంటే మీరు చేయొచ్చు. అయిపోయిందా? అన్నిట్లో లాగిన్ అయిపోయాం. ఒక్కసారి మీరు అయిపోయినాక ఆన్సిబుల్ ఆల్ హైఫన్ ఎం పింగ్ అనే కమాండ్ ఇవ్వండి. ఈ సారీ పీ పింగ్ కాదు, పింగ్ మాత్రమే. సో మీకు అన్ని సర్వర్లు అనేవి కనెక్ట్ అయినలే చెప్తుంది. అన్ని కనెక్ట్ అయిపోయినాయి ఇక్కడ మీకు. సో ఇది సెటప్ మొత్తం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 సర్వర్స్ క్రియేట్ చేయండి. రూట్ రూట్ యూజర్లోకి లాగిన్ అయ్యి హోస్ట్ నేమ్ సెట్ చేసుకోండి. ఎందుకు? హోస్ట్ నేమ్ సెట్ చేయకపోతే మీకు ఇలా సర్వర్లో ఒక నేమ్స్ కనపడవు. ఇది ఆన్సిబుల్, ఇది dev1 ఇలా నేమ్స్ కనపడవు. అలా నేమ్స్ కోసం సెట్ చేస్తున్నా. నెక్స్ట్ సూడో హైఫన్ అనే కమాండ్ ఇవ్వండి. అది ఇక్కడ మిస్ అయిపోయింది, బట్ మీరు ఇవ్వండి. రూట్ యూజర్కి పాస్వర్డ్ ఇవ్వండి లాగిన్ అవ్వడానికి. బట్ బై డిఫాల్ట్గా ఒక యూజర్ లాగిన్ అనేది రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది అనమాట. అది మీరు అన్బ్లాక్ చేయాలంటే ఈ ఫైల్లోకి వెళ్ళి లైన్ నెంబర్ 40, 65ని మాడిఫై చేయండి. సో దాన్ని రీస్టార్ట్ చేసి హోస్ట్ నేమ్ ఐ అనే కమాండ్ ఇవ్వండి. అయిపోయినాక ఆన్సిబుల్లోకి వచ్చి ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేయండి. బట్ పైథాన్ ఇన్స్టాల్ చేయాలంటే వద్దు, ఎందుకంటే బై డిఫాల్ట్గా అమెజాన్ లినక్స్లో పైథాన్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇన్వెంటరీ ఫైల్లో మీరు ఐపీలు యాడ్ చేయాలి. ఎవరి ఐపీలు? మీ ఐపీలు, కరెక్ట్. అదంతా అయిపోయినాక మీరు ఆన్సిబుల్ మెయిన్ సర్వర్లోకి వచ్చి ఎస్ఎస్హెచ్ కీజన్ అనే కమాండ్ ఇస్తే కీ పేరు వచ్చింది ఆటోమేటిక్గా. 4 టైమ్స్ ఎంటర్ కొడితే కీ పేరు వస్తుంది. ఇప్పుడు ఎస్హెచ్ హైఫన్ కాపీ హైఫన్ ఐడి root@dev1 IP ఇవ్వండి. అది డూ యూ వాంట్ టు కనెక్ట్ అని అడిగింది, ఎస్ అని ఇవ్వండి. మీరు పాస్వర్డ్ ఇచ్చి వెరిఫికేషన్ కోసం ఎస్ఎస్హెచ్ అని చెప్పి ఐపీ అడ్రస్ ఇచ్చారనుకోండి, ఆన్సిబుల్లో dev1 లాగిన్ అయిపోయింది. మీరు కంట్రోల్ డి ఇస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇలా అన్ని సర్వర్స్కి చేసినాక లాస్ట్లో కనెక్షన్ ప్రాపర్గా ఉందో చెక్ చేయాలనుకోండి, ఏ కమాండ్ ఇవ్వాలి? ఆన్సిబుల్ హైఫన్ ఏం పింగ్. ఒకవేళ మీకు ఎక్కడైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మీరు చెక్ చేయాల్సిన ఫైల్ ఇది. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఈ ఫైల్ ప్రాపర్గా ఇస్తే, ప్రాపర్గా మాడిఫై చేస్తే మీకు ఎటువంటి ఇష్యూ రాదు. మీకు ఇష్యూ వచ్చిందంటే ఈ ఫైల్లో ఎక్కడో మిస్టేక్ చేశారని మీనింగ్. సో జాగ్రత్తగా చేసుకోండి ఈ ఫైల్. సెటప్ అంతా క్లియరా మీకు? ఆన్లైన్ సెటప్ అంతా క్లియర్ ఎవ్రీబడి? ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అడో కమెంట్స్ గురించి మాట్లాడదాం. మీరు ఇందాక ఏం చెప్పారు? ఆన్సిబుల్ ద్వారా మనం మల్టిపుల్ సర్వర్స్ లో ఒకేసారి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు అని చెప్పారు కదా. నేను అడో కమెంట్స్ అంటే చెప్తా. అడో కమెంట్స్ అనేవి ఇవి టెంపరీ లినక్స్ కమెంట్స్ అన్నమాట. ఏ కమెంట్స్? టెంపరీ లినక్స్ అంటే మీరు టెంపరీగా ఒక యాక్షన్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్ని సర్వర్స్ లో వెళ్ళి చెక్ చేయండి, గిట్ ఉండదు బై డిఫాల్ట్ గా. గిట్ ఉందా? ఏ సర్వర్ లో కూడా గిట్ ఉండదు బై డిఫాల్ట్ గా. కమాండ్ నాట్ ఫౌండ్ అని మాత్రమే వస్తుంది, చూసారా? లేదు. సో ఇప్పుడు నేను గిట్ ఇన్స్టాల్ చేయాలి. జనరల్ గా గిట్ ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ ఏంటి? ఇన్స్టాల్ గిట్ హైఫన్ ఐ. అది డబుల్ కోట్స్ లో పెట్టి దాని ముందు మనం ఏ టూల్ వాడుతున్నాం? అన్ని సర్వర్స్ లో ఇన్స్టాల్ చేయాలి కదా. ఇప్పుడు నేను డెవలపింగ్ సర్వర్ లో మాత్రమే ఇన్స్టాల్ చేయాలనుకోండి, dev1 రాయండి. టెస్టింగ్ సర్వర్స్ లో మాత్రమే ఇన్స్టాల్ చేయాలనుకోండి, టెస్ట్ అని రాయండి. లేదు అన్నిట్లో ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఆల్. సో ఇక్కడ మీరు dev1 రాస్తే డెవ్ సర్వర్స్ లో మాత్రమే ఇన్స్టాల్ అయ్యింది. టెస్ట్ అని రాస్తే టెస్ట్ లో మాత్రమే ఇన్స్టాల్ అయ్యింది. ఆల్ అని రాస్తే అన్నిట్లో. మీకు డౌట్ వచ్చింది మళ్ళీ, సార్ నాకు డెవలపింగ్ అన్నిట్లో వద్దు, డెవలపింగ్ ఫస్ట్ సర్వర్ లో మాత్రమే కావాలని డౌట్ వచ్చింది మీకు. అది కూడా క్లియర్గా చేస్తా. ఇండెక్స్ నెంబర్ ఏంటి? dev0. dev0 అంటే ఏంటి? డెవలపింగ్ సర్వర్ 1. dev1 అంటే డెవలపింగ్ సర్వర్ 2. సో అట్లా మీరు ఇండెక్స్ నెంబర్లు కూడా ఇచ్చుకోవచ్చు. సో సారీ, ఆన్సిబుల్ ఆల్ అని కొట్టి ఇక్కడ హైఫన్ ఏ. ఆన్సిబుల్ అనేది నా టూల్ నేమ్, ఆల్ అనేది అన్ని సర్వర్స్ ఒక లిస్ట్ అన్నమాట, అంటే అన్నిట్లో ఇన్స్టాల్ చేయాలి. హైఫన్ అంటే ఆర్గ్యుమెంట్. మీరు ఇచ్చే కమాండ్ ఏంటి? ఇన్స్టాల్ గిట్ హైఫన్ వై. మీరు ఎప్పుడైతే ఆ కమాండ్ ఇస్తారో ఆటోమేటిక్ ఏమైందండి, ఇప్పుడు మీకు అన్ని సర్వర్స్ లో ఒకేసారి గిట్ ఇన్స్టాల్ అయింది. అంటే నేను ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నా? ఆన్సిబుల్ నుంచి. బట్ ఏంటి ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయి? వర్కర్ నోట్స్ లో. వర్కర్ నోట్స్ మీరు రిమోట్ సర్వర్ అనొచ్చు. ఏమనొచ్చు?
అది వర్క్ అవుతుంది. చూసారా, గిట్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మీరు చెక్ చేయాలనుకోండి, మళ్ళీ ప్రతి సర్వర్కి పోవాల్సిన అవసరం లేదు. మీకు ఏం చెప్పా, ఆన్సిబుల్ ఆల్ హైఫన్ ఏ అని రాసి డబుల్ కోట్స్ లో ఏం పెట్టినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు గిట్ హైఫన్ వి అని చెప్పండి, ఆటోమేటిక్ గా అన్ని సర్వర్స్ లో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. అన్నిట్లో గిట్ ఉందా? ఇప్పుడు ఇలా చెక్ చేసుకోవచ్చు, లేస్ అని ఇలానే చెక్ చేస్తుంటే ఇలా కూడా చెక్ చేసుకోండి. అలా చేసిన అవుట్పుట్ అయితే మారదు, సేమ్ అవుట్పుట్. వచ్చేసిందా? మరి ఇప్పుడు నేను మేవన్ ఇన్స్టాల్ చేయాలి. సింటాక్స్ ఏంటి? ఆన్సిబుల్ ఆల్ హైఫన్ ఏ కామన్. మేవన్ ఇన్స్టాల్ చేయాలంటే ఎం ఇన్స్టాల్ మేవెన్. హైఫన్ వై ఇవ్వాలా? ఒక్క నిమిషం, హైఫన్ వై కూడా ఇవ్వండి. ఇంకింతే, అడ్డో కమెంట్స్ అన్ని ఇలానే ఉంటాయి. నెక్స్ట్ అపాచీ తీసుకోండి, ఎం ఇన్స్టాల్ అపాచీ. ఇన్స్టాల్ అయిపోయిందా? సో ఇట్లా మీరు ఆన్సిబుల్ ఆల్ హైఫన్ ఏ అని రాసి డబుల్ కోట్స్ లో ఏం రాసినా వర్క్ అయింది. మరి ఇప్పుడు అపాచీ ఇన్స్టాల్ చేశారు. రిమెంబర్, ఉబుంటూలో అయితే అపాచీ 2, బట్ ఇది అమెజాన్ లినక్స్, HTTP అని రాయాలి. మరి ఇప్పుడు అపాచీ ఇన్స్టాల్ చేయగానే సర్వీస్ ని స్టార్ట్ చేయాలి కదా. సిస్టమ్ CTL స్టార్ట్ అపాచీ. స్టార్ట్ అయిపోయింది. మీరు కావాలంటే స్టేటస్ చెక్ చేసుకోండి. రిమెంబర్, ఇప్పుడు ఎక్కడైతే మీకు ఎల్లో కలర్ వచ్చిందో, ఎల్లో కలర్ అంటే ఏంటి తెలుసా? సక్సెస్ఫుల్ గా టాస్క్ ఎగ్జిక్యూట్ అయిందని. స్టార్ట్ అయిపోయిందా? దేంట్లో ఉంది ఇది? యాక్టివ్. ఇక్కడ చూడాలి, యాక్టివ్ లో రన్నింగ్ లో ఉంది. సో చూస్తే అన్ని రన్నింగ్ లో ఉన్నాయి, చూసారా? అన్నిట్లో మీకు యాక్టివ్ అనే ఉంది. సో అలా. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూజర్ని క్రియేట్ చేయాలి. కమాండ్ ఏంటి యూజర్ని క్రియేట్ చేయాలంటే? బేసిక్ లినక్స్ క్వశ్చన్. ఇది చెప్పకపోతే అసలు ఇంటర్వ్యూ నెక్స్ట్ రౌండ్ కూడా బోర్ మీరు. ఒక యూజర్ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? కరెక్ట్, యాడ్ యూజర్ ఆర్ యూజర్ యాడ్, ఏదన్నా పర్లా. యూజర్ యాడ్ అని పెట్టినా యాడ్ యూజర్ అని పెట్టినా ఒకటే. నేను రామ్ అనే పేరు పెడుతున్నా, క్రియేట్ అయిపోయాడు. బట్ ఇప్పుడు ఆ యూజర్ క్రియేట్ అయ్యాడో లేదు తెలుసుకోవాలంటే లిస్ట్ చేయాలి. యూజర్ ఒక లిస్ట్ ఎలా చూస్తాం? హౌ టు లిస్ట్ ద యూజర్స్ ఇన్ లినక్స్. ఇదే ప్రాబ్లం మీతో, బేసిక్ నేర్చుకోరు. లినక్స్ బ్యాచ్ మీకు ప్రతి మంత్ స్టార్ట్ అయింది, బట్ అయినా బోరు. క్యాట్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి క్వశ్చన్లు అన్నీ మీకు వస్తాయి ఇంటర్వ్యూలో, బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, చూసారా? రహమాన్ యూజర్ ఉన్నాడా? సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 అండ్ ఫైనలీ సర్వర్ నెంబర్ 4. సో అట్లా. అండ్ ఇప్పుడు మీరు అన్ని సర్వర్స్ లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ls అనే కమాండ్ ఇవ్వండి. ఇప్పుడు సర్వర్స్ లో మీకు ఏ ఫైలు లేదు, కమాండ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది కానీ ఏ ఫైల్ లేదు. ఫైల్ ని క్రియేట్ చేయాలనుకో ఏ కమాండ్ ఇస్తాం? టచ్ ఫైల్ 1. ఇప్పుడు ls అని ఇవ్వండి. ఏబుల్ టు సీ. సో ఇదే అడ్డో కమాండ్ అంటే ఇంతే. మీరు ఆన్సిబుల్ ఆల్ హైఫన్ ఏ అని కొట్టి మధ్యలో ఏం రాసినా అది ఎగ్జిక్యూట్ అయింది డబుల్ కోట్స్ లో. మరి ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన వాటిని అన్ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఎం రిమూవ్ గిట్ అపాచీ మేవిన్ మొత్తం ఒకేసారి రిమూవ్ చేస్తున్నా. సో ఇప్పుడు అడ్డో కమాండ్ అంటే ఏంటి, అసలు సింటాక్స్ ఎలా రాయాలి, అందరికీ క్లియరా? ఆన్లైన్ అడ్డో కమాండ్ అందరికీ క్లియర్ ఎవ్రీబడి? ఓకే. అండ్ మీకు ఇందాక చెప్పా, ఆన్సిబుల్ ద్వారా మనం సర్వర్స్ లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు అని. చూసారా? ఎన్ని సర్వర్లు ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒకేసారి ఇన్స్టాల్ చేయగలిగాను ఇంట్లో. సో అది. కాకపోతే ఇది అడ్డా కమెంట్స్ ఒకటే ప్రాబ్లం, ఈ టెంపరీ పర్పస్ కోసం మాత్రమే వాడతాం. బట్ రియల్ టైంలో మీరు పర్మనెంట్ గా కమెంట్స్ వాడాలనుకోండి, దానికి ఆన్సిబుల్ మాడ్యూల్స్ వాడతాం అనమాట. ఏం వాడతాం? ఇది ఇంపార్టెంట్ టాపిక్. మాడ్యూల్స్ అనేది కీ వాల్యూ పేరు. కీ అంటే ఏంటి? నేమ్ అనేది కీ, గిట్ అనేది వాల్యూ, స్టేట్ అనేది కీ, ప్రెసెంట్ అనేది. ఈ మాడ్యూల్స్ అంతా మీకు కీ వాల్యూ పేర్సే కనపడతాయి. కీ వాల్యూ పేరుని డిక్షనరీ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఏం పిలుస్తారు? డిక్షనరీ అన్నా కీ వాల్యూ పేరు అన్నా ఒకటే. మీకు టెరాఫామ్ లో కూడా వచ్చింది. ఆన్సిబుల్ లో ట్యాగ్స్ ఇచ్చాం గుర్తుందా మీకు? మ్యాప్ లో ఏముంది? కీ వాల్యూ పేరే కదా.
సో అట్లా ఈ మాడ్యూల్ రీయూజబుల్ అంటే ఒకసారి వాడిన మాడ్యూల్ ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మాడ్యూల్ ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? -m. దాంతోపాటు డిఫరెంట్ మాడ్యూల్స్ ని డిఫరెంట్ పర్పస్ కోసం వాడతాం. అంటే ఒకటే మాడ్యూల్ అన్ని పనులు చేయదు, డిఫరెంట్ మాడ్యూల్స్ డిఫరెంట్ వర్క్స్ చేస్తాయి అన్నమాట. సో అది మ్యాటర్. సరే అయితే బానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆన్సిబుల్ ద్వారా ఒక మాడ్యూల్ ఎలా రాయాలో చెప్తాను మీకు. మాడ్యూల్ దేంతో ఇంటిగ్రేట్ చేస్తాం? -m. ఇందాక మీరు గిట్ ఇన్స్టాల్ చేశారు కదా, కమాండ్ చెప్పండి ఆన్సిబుల్ all -a yum install git -y. ఇప్పుడు ఇదే మీరు మాడ్యూల్ కింద రాయాలనుకోండి, ఆన్సిబుల్ all -a కామన్, బట్ ఇది మాడ్యూల్ కదా, -m పెట్టండి. m అంటే ఏంటి? మాడ్యూల్. మీరు గిట్ ని ఎలా ఇన్స్టాల్ చేస్తున్నారు? m అని మాడ్యూల్ ద్వారా. అంటే ఇక్కడున్న m కాస్త ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి మీరు నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఏమి ఇన్స్టాల్ చేస్తున్నారండి? గిట్. అండ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్. ప్రెసెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్స్టాల్. హోల్డ్ ఆన్, సింటాక్స్ ఇష్యూ. ఆన్సిబుల్ all -m అని చెప్పేసి -a నేమ్ ఈజ్ ఈక్వల్ టు గిట్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్. అంటే మీరు ఇన్స్టాల్ చేయాలంటే ప్రెసెంట్ అని రాయాలి. ఒకవేళ అన్ఇన్స్టాల్ చేయాలనుకోండి ఆబ్సెంట్. ప్రెసెంట్కి ఆల్టర్నేట్ ఏంటి? ఆబ్సెంట్. గిట్ ఇన్స్టాల్ అయిపోయిందా? ఇప్పుడు మీరు ఇందులోనే మ్యావన్ ఇన్స్టాల్ చేయాలనుకోండి సేమ్ ఆన్సిబుల్ all -m అంటే ఏంటి? మాడ్యూల్. ఏ మాడ్యూల్ వాడుతున్నాం? m అనే మాడ్యూల్. నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఏమి ఇన్స్టాల్ చేస్తున్నాం? అపాచీ అనుకోండి, httpd. స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్యాకేజ్ నేమ్ రాంగ్, హోల్డ్ ఆన్, httpd. సో అది. సో మీరు ఇన్స్టాల్ చేయాలన్నా అన్ఇన్స్టాల్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా m మాడ్యూల్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశారు, బట్ దాన్ని అప్డేట్ చేయాలనుకోండి లేటెస్ట్. ఏం చేయాలి? లేటెస్ట్. ఆల్రెడీ లేటెస్ట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది, నథింగ్ టు డూ అంటే అది లేటెస్ట్ ప్యాకేజ్, నువ్వేం చేయొద్దు అని చెప్తుంది. మళ్ళీ అదే విధంగా ఇప్పుడు మీరు అన్ఇన్స్టాల్ చేయాలనుకోండి ఏం పెడతారు? అంటే మీరు ఇన్స్టాల్ చేయాలన్నా అన్ఇన్స్టాల్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా ఏ మాడ్యూల్ వాడతాం మనం? m అనే మాడ్యూల్. ఏ మాడ్యూల్? m. మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలనుకోండి ఆప్షన్ బదులు ఏం చేస్తాం? ప్రెసెంట్. డన్. సో అంతే. మరి ఇప్పుడు దీన్ని నేను సర్వీస్ ఇన్స్టాల్ చేస్తా కదా, దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. స్టార్ట్ చేద్దామంటే స్టార్టెడ్ అని రాయాలి. ఏం రాయాలి? కానీ ఇది ఇప్పుడు నాకు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఇప్పుడు నేను వాడిన మాడ్యూల్ ఏంటి? m మాడ్యూల్ ద్వారా మీరు ఆబ్సెంట్ రాయొచ్చు, ఇక్కడ ఇన్స్టాల్ రాయొచ్చు, లేటెస్ట్ రాయొచ్చు, ప్రెసెంట్ రాయొచ్చు. ఎందుకంటే m అనే మాడ్యూల్ ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ అప్డేట్ కి మాత్రమే పనికి వచ్చింది. బట్ సర్వీస్ ని స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా ఏ మాడ్యూల్ వాడతాం? సర్వీస్ మాడ్యూల్. విచ్ మాడ్యూల్? సో ఇక్కడ క్లియర్ గా రాసాం మీకు నోట్స్ లో, ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ ఆబ్సెంట్ ఇవన్నీ m మాడ్యూల్. బట్ సర్వీస్ ని స్టాప్ చేయాలన్నా స్టార్ట్ చేయాలని ఏం వాడతాం? సర్వీస్ మాడ్యూల్. విచ్ మాడ్యూల్? అంటే ఇది ఒక్కటే మారింది. మీకు ఆల్రెడీ చెప్పా క్లియర్ గా డిఫరెంట్ మాడ్యూల్ కి డిఫరెంట్ పర్పస్ ఉంటుందని. సర్వీస్ స్టార్ట్ అయిపోయింది, ఒకవేళ మీరు స్టాప్ చేయాలనుకోండి స్టాప్, అంతే, స్టాప్ అయిపోతుంది. సో మీరు సర్వీస్ ని స్టాప్ చేయాలన్నా స్టార్ట్ చేయాలని ఏ మాడ్యూల్ వాడతారు? సర్వీస్. ఒకవేళ ఇన్స్టాల్ చేయాలంటే ప్యాకేజ్ ని m, అప్డేట్ చేయాలంటే ma. సో అట్లా. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి నేను. ఏం క్రియేట్ చేయాలి? మరి ఇప్పుడు యూజర్ ని క్రియేట్ చేయాలంటే మళ్ళీ దీనికి సపరేట్ మాడ్యూల్. ఏం మాడ్యూల్? యూజర్ మాడ్యూల్. యూజర్ అని కొట్టి నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ అని కొట్టండి, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్. సో ఇప్పుడు విజయ్ అనే యూజర్ క్రియేట్ అయిపోతాడు. క్రియేట్ అయిపోయాడా? మళ్ళీ ఇప్పుడు మీరు డెవాప్స్ అనే ఒక గ్రూప్ ని క్రియేట్ చేయండి. నేమ్ డెవాప్స్ మాడ్యూల్. ఇప్పుడు నేను గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నా కాబట్టి మాడ్యూల్ పేరు ఏమైంది? గ్రూప్ అయిపోయింది. సో ఇట్లా మీరు డిఫరెంట్ మాడ్యూల్స్ ని డిఫరెంట్ యూస్ కేస్ కోసం వాడుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఒక ఫైల్ క్రియేట్ చేస్తా, index.html. ఇప్పుడు ఈ ఫైల్ ని అన్ని సర్వర్స్ కి కాపీ చేయాలి. అప్పుడు ఏం వాడతా? ఇక్కడ కాపీ మాడ్యూల్ వాడతా. ఏం వాడతా? కాపీ. సింటాక్స్ ఏం మారదు, ఓన్లీ మాడ్యూల్ ఒకటే మారింది మీకు ప్రతిదానికి.
సో ఇప్పుడు కాపీ చేయాలన్నప్పుడు మీరు ఇక్కడ నేమ్ అని ఇవ్వకూడదు, ఫైల్ నేమ్ ఇవ్వకూడదు, సోర్స్ అని ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏంటి? index.html. డెస్టినేషన్ ఏ ఫోల్డర్ లో కాపీ అవ్వాలి? అన్ని సర్వర్లోకి రూట్. ఇప్పుడు ప్రతి ఒక్క సర్వర్లో ఉన్న రూట్ ఫోల్డర్లో ఒక ఫైల్ కాపీ అయింది. మీరు కావాలంటే ఆన్సిబుల్ ఆల్ హైఫన్ ఎల్ఎస్ అనే కమాండ్ ఇవ్వండి. యూ కెన్ సి ఇండెక్స్ స్పేస్ ఉండాలి. యా, ఫైల్ కనపడింది index.html. అది ఏ మాడ్యూల్ ద్వారా కాపీ చేసాం? కాపీ మాడ్యూల్ ద్వారా. మీరు ఈ స్క్రీన్ షాట్ చూసినట్లయితే ఇక్కడ అన్నిటికీ ఆన్సిబుల్ ఆల్ హైఫన్ ఏ డబుల్ కోట్స్ కామన్. బట్ ఏం మారుతుంది ఇక్కడ? మాడ్యూల్. సో ఇది మ్యాటర్. సో ఈ మాడ్యూల్స్ అన్ని మనం కలిపి ఒకేసారి యూజ్ చేయాలనుకోండి, దానికి ప్లేబుక్ వాడతాం. ప్లేబుక్ రేపు క్లాస్లో చెప్పుకుంటాం, ఇవాళకి సరిపోతుంది. ఎందుకంటే మీకు మాడ్యూల్ బాగా వస్తే ప్లేబుక్స్ ఆడేసుకుంటారు, మాడ్యూల్ రాకపోతే ప్లేబుక్స్ కష్టం. సో మీరు ఇవాళ చేసిన పని ఏంట్రా బాబు అంటే, ఫస్ట్ ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలి మీ సర్వర్స్లో. ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేసి అడాక్ మాడ్యూల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవి రియల్ టైంలో వాడతారంటే ఈ రెండు వాడం. రియల్ టైంలో ప్లేబుక్స్ వాడతాం. బట్ మీకు ప్లేబుక్స్ రావాలనుకో మాడ్యూల్ రావాలి. మాడ్యూల్ రావాలంటే ఏం కావాలి? మీకు అడాక్ కమాండ్ రావాలి కదా, అది లింక్. అంటే ఇవాళ చెప్పిన కాన్సెప్ట్లో ఏది మనం రియల్ టైంలో వాడం, బట్ రియల్ టైంలో వాడే కాన్సెప్ట్స్ అన్ని స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు ప్లేబుక్ ఈజీ ఉంటుంది. ప్లేబుక్ ఈజీ ఉంటే మీరు రియల్ టైంలో ఈజీగా వర్క్ చేయగలరు. ఐ క్లియర్ నో? సో ఇది ఇవాళ క్లాస్. Now, before we go for doubts and queries, first of all, how's the class for all of you today? Class clear? Online, can you please confirm me how's the class for all of you today, everybody? Everyone. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టాస్క్ నెంబర్ 1 త్వరగా నెక్స్ట్ 20 మినిట్స్లో ఆన్సిబుల్ సెటప్ కంప్లీట్ చేయండి. 10:30 లోపల ఆన్సిబుల్ సెటప్ అయిపోవాలి. 10:40 లోపల మాడ్యూల్స్, సారీ అడాక్. 10:50 లోపల మాడ్యూల్స్. ఓకే, స్టార్ట్ డూయింగ్ ప్రాక్టీస్ నౌ. అండ్ ఎవరో కూడా తెచ్చేసి వీటిని కాపీ పేస్ట్ చేయొద్దు, ఇవి మాన్యువల్ గానే చేయండి. కాబట్టి మీరు ప్లే బుక్స్ కాపీ పేస్ట్ చేసుకోండి తర్వాత, కానీ ఇవి మాన్యువల్ గానే చేయండి. ఓకే, ఆన్లైన్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ వర్క్ నౌ, యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ప్రాక్టీస్. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కావాలంటే ఆన్లైన్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. ఐ గివ్ అన్మ్యూట్ ఆప్షన్ ఫర్ యూ. యా, ఇవన్నీ క్లాస్ నోట్స్ లో ఉన్నాయి. సి మీకు ఎండ్ టు ఎండ్ మొత్తం క్లాస్ నోట్స్ లో ఉంది. ఎండ్ ఆఫ్ ద కోర్స్ వరకు మీరు దేని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే,
Yes, Narendra, you can use it.
Okay, guys. So that's it for today. Let's continue tomorrow's class with some new topic. A great day. Bye. Thank you. Thank you online. Thank you offline. Bye, everyone.